శ్రీ గురు చరిత్ర 33వ అధ్యాయం. ముందుగా మాకు చిన్నతనం నుంచి కూడా జ్ఞానభిక్ష, ఆధ్యాత్మిక జ్ఞానభిక్షను ప్రసాదించినటువంటి మా గురుదేవులైనటువంటి శ్రీ 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 సుందర చైతన్యానందల స్వాముల వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మేము ఈ అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు నామధారకుడితో సిద్ధయోగి ఇలా చెప్తున్నాడు. ఇంకా దత్తుడు, సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేశారు. మర్నాడు తెల్లవారుజామునే స్నానం చేసి శ్రీ గురుని దర్శించారు. అప్పుడు సావిత్రి నమస్కారం చేసి ఆయనతో ఇలా అంది, స్వామి, నిన్న నేను ఏడుస్తున్నప్పుడు ఒక యోగేశ్వరుడు వచ్చి నాకు ధర్మోపదేశం చేశారు. రుద్రాక్షలు, విభూతిని ప్రసాదించారు. ఆయన ఎవరండి అసలు? ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకు ఇంతటి మహద్భాగ్యం కలిగింది. మరలా వారి దర్శనం మాకు ఎక్కడ లభిస్తుంది అంది. అప్పుడు శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ, అమ్మాయి, నీ ప్రతిభక్తిని చూడదలిచి నేనే మారు రూపంలో వచ్చాం. నీకు రుద్రాక్ష మహిమను తెలియజేయడానికి అవి ప్రసాదించాం. వాటి మహిమను వినడం వల్లనే, వాటి మహిమ వల్లనే నీకు ఇలాంటి అభయం లభించింది. మీరు మాకు ఆప్తులు కనుక వాటి మహత్యాన్ని వివరిస్తాం, విను. ఎటువంటి వారికైనా సరే రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు, ఎంతో పుణ్యం లభిస్తుందని శృతి, స్మృతి, పురాణాలు చెబుతున్నాయి. 1000 రుద్రాక్షలు ధరించినటువంటి వాడు సాక్షాత్తు రుద్రుడే. అవి దొరకనప్పుడు బాహులు చేతువులకి 16 శిఖల్లో 1, చేతులకు 24, మెడలో 32, శిరస్సును 42, చెవులకు 12, కన్నులకు ఒక్కొక్కటి, వక్షస్థలంలో 108 ధరించినటువంటి వాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానమైపోతాడు. వాడికి పగడాలు, స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది. రుద్రాక్ష మాలతో జపం చేస్తే అనంతమైనటువంటి ఫలితం లభిస్తుంది. భస్మము, రుద్రాక్ష ధరించని వాని యొక్క జన్మము వ్యర్థమవుతుంది. అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం ఉంటుంది. ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగార్చనము చేసినంత ఫలితం ఉంటుంది. రుద్రాక్షల్లో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు. ఎటువంటి రుద్రాక్షలు ధరించినా కూడా 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. అతనికి తారకుడు అనేటటువంటి కొడుకు, మంత్రి సుధర్ముడికేమో సద్గుణుడు అనేటటువంటి కొడుకు ఉండేవారు. 2 ఉన్నారు. రాజుకు ఒక కొడుకు తారకుడు, మంత్రి కొడుకు సద్గుణుడు. వారినిద్దరు కూడా ప్రేమతో మసులుకుంటూ ఎలాంటి ఆభరణాలు లెక్క చేయకుండా రుద్రాక్షలు ధరించి శివారాధన చేస్తే కానీ భోజనం చేసేవారు కాదు. ఒకరోజు పరాశర మహర్షి వచ్చాడు. భద్రసేనుడు ఏం చేశాడు? ఆయన్ని పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణమేమిటి చెప్పమని అడిగారు. వీళ్ళేమిటండి బాబు, బంగారము ఇవి వేసుకోకుండా వజ్రాలు ఉత్తి ఈ రుద్రాక్షలు పెట్టుకుంటున్నారు అని అడుగుతారు. ఆ ముని, రాజా, వెనుక నందిగ్రామంలో మహాసౌందర్యవతి శ్రీమంతురాలు అయినటువంటి మహానంద అనేటటువంటి ఒక వేశ్య ఉండేది. ఆమె చాలా గుణవంతురాలు. స్వేచ్ఛాచారిణిగా జీవించకుండా పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేది. ఆమె నిత్యము అలంకరించుకొని తన ఇంటిలో ఉన్నటువంటి మండపంలో నృత్యం చేసేది. ఆ మండపంలో ఒక కోడిని, ఒక కోతిని పెంచుతూ ఉండేది. వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకారం చేసేది. ఒకరోజు మహాధనికుడు, శివవ్రత దీక్షితుడు అయినటువంటి ఒక కామటాయన, ఒక వేశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు. అతని ఒంటి మీద విభూతి, చేతులకు రత్న కంకణాలు, అతని చేతుల్లో సూర్యునిలాగా వెలిగిపోతున్నటువంటి రత్న లింగము ఉన్నాయి. దానిని చూసి ఆ వేశ్య ఆశపడి తన సఖి చేత కబురు పంపించింది. అతడు ఏం చేశాడు? ఆ మంటపంలో కూర్చొని మహాసౌందర్యవతి అయినటువంటి ఆ వేశ్య తనను సంతోషపెట్టగలిగితే ఆ లింగం ఇస్తానన్నాడు. ఆ వేశ్య అందుకు సంతోషించి 3 రోజులు పతివ్రతా ధర్మాన్ని అనుసరించి అతన్ని సేవించగలనని చెప్పి తన సఖి చేత చెప్పించింది. ఆ వైశ్యుడు ఆ మాటలు విని నవ్వి, కులస్త్రీకి వలె వేశ్యకది ఎలా సాధ్యము అని విమర్శించాడు. అప్పుడు ఆ వేశ్య ఏం చేసింది?
నా విషయంలో మీకు ఎలాంటి సందేహమో అక్కర్లేదు. నేను త్రికరణ శుద్ధిగా 3 రోజులు పాతివ్రత్యాన్ని అవలంబిస్తాను అంది. అని చెప్పి ఆ లింగం పైన చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది. ఆ వైశ్యుడు ఆమె శివలింగాన్ని ఆమె చేతికిచ్చి ప్రేసి, ఇది నాకు చాలా ప్రాణంతో సమానం, ఇది దీనికి ఏమైనా అయితే నేను ఉరిపోసుకుంటాను అన్నాడు. అప్పుడు ఆమె దాన్ని ఎంతో శ్రద్ధగా పూజిస్తూ ఉండేది. ఆ ఇద్దరు కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదే విచిత్రమో కానీ నాట్యమండపం క్షణంలో భస్మమైపోయింది. ఆ కోతి కోడి కూడా బుగ్గైపోయింది. ఇరుగు పొరుగు వారంతా కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు. తెల్లబారాక తెలిసి వైశ్యుడు, అయ్యో నా ప్రాణలింగమే పోయింది, నేనింకా బ్రతకను అని ఏడుస్తూ అక్కడ ఉన్నటువంటి బూడిదనంతా గాలించిన ఆ లింగం దొరకలేదు. అతడు ఒక చితి వెలిగించి ఆ మంటల్లోకి దూకేశాడు. అతని వెంటనే ఆ వేశ్య నాథ అని ప్రాణాలు కేకలు పెడుతూ తన ధర్మాన్ని అనుసరించి ఆమె కూడా సహగమనం చేయడానికి సిద్ధమైంది. ఆమె బంధువులు ఆమెను వారించి, వేశ్యమైన నీకు ఇదేం వెర్రి అని ఎన్నో రీతులు చెప్పి వారించారు. కానీ ఆమె వారి మాటలేవి పట్టించుకోకుండా సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యాన్ని అవలంబించిన నాకు ఇదే ధర్మం. నేనిప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు నా 21 తరాల వారు నరకంలో పడతారు. నా ధర్మం నేను పాటిస్తే వారందరూ కూడా తరిస్తారు. మరణమన్నది ఎప్పటికైనా సరే తప్పదు కదా. ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మం ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకబోయింది. వెంటనే శివుడు సాక్షాత్కరించాడు. సుందరి, నీ ధర్మ గుణాన్ని పరీక్షించదలిచి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను. నీకిచ్చింది నా ఆత్మలింగమే. ఈ మంటపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను. నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కారం చేసి, స్వామి, నాకు ఈ ముల్లోకాలలో కూడా ఎట్టి భోగమూ అక్కర్లేదు. నాకు ఈ సంసార బంధనం తొలగించి శాశ్వతమైనటువంటి శివసాయుధ్యాన్ని ప్రసాదించు అని ప్రార్థించింది. శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు. ఆనాడు నాట్యమండపంలో అగ్నిలో పడి మరణించినటువంటి ఆ కోతి, ఆ కోడి ఈ బిడ్డలుగా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము రుద్రాక్షలు ఎంతో ప్రీతిగా ధరిస్తున్నారు. వీరి పుణ్యము చెప్పనలవి కాదు. కనుక ఓ సాధ్వి, ఈ రుద్రాక్ష ఇంత మహిమ కలిగింది అని శ్రీ గురుడు చెప్పారు. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శుభమస్తు. ఇంతకుముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాం అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి.